హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ గ్రామ పరిపాలనా అధికారి లేదా విఆర్ఓ పోస్టులకి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ విఆర్ఓ లేదా జీపీఓ పోస్టులకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం ఫుల్ కోర్స్ని తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నామండి. అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. 2018, 2014కి సంబంధించిన విఆర్ఓ జాబ్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ పేపర్స్ ఉంటాయి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది కంప్లీట్ కోర్సు. సో 499 రూపీస్కే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఈ ఫుల్ కోర్స్ ఉంటుంది. సో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి చూసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించడానికి సంబంధించి గ్రామ పరిపాలనా ఆఫీసర్ జీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది. సో దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. మనకి జీవో కూడా రిలీజ్ చేశారు. మొత్తం 10,954 పోస్టుల్లో 6,000 పోస్టులు గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలు విఆర్ఏలతో సర్దుబాటు చేస్తున్నారు. మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వారి యొక్క ట్విట్టర్ పేజ్లో పెట్టుకున్నటువంటి ఇమేజ్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి పోస్టులు 4,954 పోస్టులకి సంబంధించి మనకి ఉగాది తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉగాది తర్వాత వీరు ప్రకటించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా మిగిలినటువంటి అంగన్వాడీ కావచ్చు, ఈ పోస్టులన్నిటికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది ఈ యొక్క తెలంగాణ విఆర్ఓ లేదా జీపీఓ పోస్టులకి సంబంధించిన సిలబస్ వీడియో చేయమని చెప్పేసి అడిగారు. మార్నింగే నేను ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది డీటెయిల్ వీడియో చేశాను. సో ఇప్పుడు సిలబస్కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణ గ్రామ పరిపాలనా అధికారి జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి సిలబస్ అలాగే పరీక్ష విధానం 2018లో రిలీజ్ అయినటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. 2018లో మనకి 700 వేకెన్సీస్తో విఆర్ఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఈ జీపీఓ ఉద్యోగాలకి ప్రజెంట్ మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. 2018లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారిని విఆర్ఓలుగా తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. దీంతోపాటు SC, ST, OBC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వారికి 51 years ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది యాజ్ పర్ 2018 విఆర్ఓ నోటిఫికేషన్ ప్రకారం. అయితే ఇక్కడ చూసుకుంటే మేము తెలంగాణ విఆర్ఓ లేదా జీపీఓ పోస్టులకి సంబంధించి ఫుల్ కోర్స్ని తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రతి టాపిక్ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరిగింది. ఈ కోర్సులో మీకు ఫ్రీ డెమో క్లాసెస్తో పాటు మీకు 2018, 2014కి సంబంధించినటువంటి విఆర్ఓకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ విత్ కీతో సహా మేము మీకు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ అయితే తీసుకోండి. అందులో ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందనేది మీరు తెలుసుకోవాలి అంటే ఈ కోర్స్ మీరు ఖచ్చితంగా తీసుకోండి. వీడియో క్లాసెస్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ తెలంగాణ విఆర్ఓ లేదా జీపీఓ పోస్టులకి సంబంధించి మనకి 2018లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా పెట్టారనే చూద్దాము. సో 2018లో మనకి TSPSCనే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి TSPSC ద్వారానే చేసే అవకాశం అయితే ఉంది. సో ఆ పోస్టులకి సంబంధించి ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్కి ఏమైనా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందా లేకపోతే సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటున్నారు. 99.99% మనకి ఎటువంటి సిలబస్లో అయితే చేంజెస్ అయితే ఉండవు. సో ఇక్కడ చూసుకుంటే స్కీమ్ ఆఫ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ విఆర్ఓస్ ఇన్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. 2018లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు విఆర్ఓ పోస్టులకి సంబంధించి TSPSC కండక్ట్ చేసినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే రాత పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అంటే
జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటి 2 టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 150 క్వశ్చన్స్లో జనరల్ నాలెడ్జ్ నుంచి 75 క్వశ్చన్స్ ప్లస్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటి టాపిక్ నుంచి 75 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో 150 మినిట్స్ మీకు టైం అయితే ఇస్తారండి. సో ఐదర్ ఓఎంఆర్ బేస్డ్ కానీ లేకపోతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఈసారి కూడా ఓఎంఆర్ బేస్డే మనకి కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మనకి 2018లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కండక్ట్ చేశారు. ఇప్పుడు కూడా మనకి అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలోనే ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఉర్దూ లాంగ్వేజ్ కూడా మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ని యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ముందుగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాము. తెలుగు మీడియంలో ఉన్నటువంటి సిలబస్. సో జనరల్ నాలెడ్జ్లో చూసుకున్నట్లయితే ముందుగా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, జాతీయ కరెంట్ అఫైర్స్ అండ్ ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ మనకి 3 టాపిక్స్ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరుగుతుంది. 2025, 2024 అండ్ 2023కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా 2024 అండ్ 25కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూసుకోవాలి. ఇంకా మీకు సమయం కుదురుతుంది అనుకుంటే 2023కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ సైన్స్లో చూసుకుంటే దైనందిన జీవితంలో సైన్స్ మరియు పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంకా ఎవ్రీడే జరిగేటువంటి యొక్క సైన్స్కి సంబంధించిన రీసెర్చ్లు కావచ్చు, ఇంకా సైన్స్కి సంబంధించినటువంటి ఏవైతే మనకి న్యూస్లో వచ్చేటువంటి ఉంటాయో వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో మరొక టాపిక్ వచ్చేసి భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక శాస్త్రం మరియు ఆర్థిక వ్యవస్థ అనేటువంటి టాపిక్స్ నుంచి వస్తాయి. అంటే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుంచి, భారతదేశ జాగ్రఫీ అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి అనేటువంటి యొక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించినటువంటి ఆధునిక భారతీయ చరిత్ర, ఓకే, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే తెలంగాణ మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఓకే, తెలంగాణకి సంబంధించిన ఉద్యమ చరిత్ర నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర విధానాలు, ఓకే, తెలంగాణ తీసుకుంటున్నటువంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా నీతి, లింగం మరియు బలహీన వర్గాల పట్ల సున్నితత్వం, సామాజిక అవగాహన అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఒక పర్టికులర్ సెక్షన్ నుంచి 75 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి ఇదే తెలుగు మీడియంలో మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి మరొక టాపిక్ అయితే ఉంటుంది. దీని నుంచి 75 మార్క్స్ వస్తాయి. ఈ జస్ట్ 5 టాపిక్స్ నుంచే మీకు 75 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి బేసిక్ ఇంగ్లీష్ 8th స్టాండర్డ్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఓకే, 8వ తరగతి ఆధారంగా చేసుకొని ఆ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మెంటల్ ఎబిలిటీ, వర్బల్ మరియు నాన్ వర్బల్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సంఖ్యా సామర్థ్యాలు, అంకగణిత సామర్థ్యాలు అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జస్ట్ ఈ 5 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే 75 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఈ పర్టికులర్ 5 టాపిక్స్ నుంచి. సో ఇది తెలుగు మీడియంలో ఉన్నటువంటి సిలబస్. ఇంకా ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటే ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్కి సంబంధించి ఈ 3 టాపిక్స్ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రీజనల్ అంటే స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అంటే మన జాతీయ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. జనరల్ సైన్స్లో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్, పంచాయత్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి, ఓకే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి.
ఇంకా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమం మరియు తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, తెలంగాణ చరిత్రకి సంబంధించి. అలాగే మనకి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణకు సంబంధించినటువంటి పాలసీస్ ఏంటనేది అడుగుతారు. ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండి, 75 మార్క్స్ వచ్చేటువంటి 5 టాపిక్స్. బేసిక్ ఇంగ్లీష్ 8th స్టాండర్డ్లో అడుగుతారు. తర్వాత మెంటల్ ఎబిలిటీ, వర్బల్ అండ్ నాన్ వర్బల్కి సంబంధించి, లాజికల్ రీజనింగ్ నుంచి, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్ అనేటువంటి టాపిక్స్ రీజనింగ్కి సంబంధించినవి, మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ అనేవి రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్. అన్ని టాపిక్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీలో చూసుకుంటే మనకి యాప్టిట్యూడ్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, యావరేజెస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది మనకి కంప్లీట్ సిలబస్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం అయితే ఎక్కువ ఉండకపోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ ఫుల్ కోర్స్ని తీసుకోండి. మీరు ఇప్పటి నుంచి ఈ క్లాసెస్ విని సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇందులోనే మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.